ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మరో 50 రోజుల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపులో జగనన్న మరోసారి ముఖ్యమంత్రి అవ్వడంలో వైఎస్ఆర్ సేవాదళ విభాగం కీలకం కావాలని మాజీ మంత్రి జగ్గంపేట సమన్వయకర్త తోట నరసింహం అన్నారు. నేడు జగ్గంపేట నియోజకవర్గ కేంద్రంలో ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పార్టీ సీనియర్ నేత, కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ ఉమ్మి రఘురాం అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ వైఎస్ఆర్ సేవాదళ విభాగం కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ముందుగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ విజయానికి సేవాదళ విభాగం సభ్యులు పనిచేసి సీఎం జగన్ చెప్పిన విధంగా 2 బటన్లను ఓటర్లు నొక్కేలా చేసి తనను ఎంపీ సునీల్ ని గెలిపించాలని కోరారు. గెలిచాక సేవాదళ విభాగ కార్యకర్తలకు అధిక ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువనేత తోట రాంజీ, జిల్లా సేవాదళ అధ్యక్షులు వెంకటరమణ, 4 మండలాల సేవాదళ అధ్యక్షులు ఎంపీపీ చలగొళ్ల దొరబాబు, ఉప్పలపాడు సొసైటీ అధ్యక్షుడు పాము సూరిబాబు, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ కాపవరపు ప్రసాద్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సేవాదళ కార్యకర్తలు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ సేవల విభాగానికి సంబంధించి ఈరోజు జరిగేటువంటి నియోజకవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మన నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ తోట నరసింహం గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్ సేవాదళ రీజనల్ కోఆర్డినేటర్ గారు వెంకటరాయ గారికి, అలాగే మన కాకినాడ జిల్లా అధ్యక్షులు వెంకటరమణ గారికి, సాయిబాబు గారికి, అలగల మునబాబు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జగ్గంపేట నియోజకవర్గ 4 మండలాల నుంచి, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సేవాదళ కార్యకర్తలకి, అలాగే నియోజకవర్గ 4 మండలాలకు సంబంధించినటువంటి సేవాదళ అధ్యక్షులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల కోసం ఉపయోగించి సుదీర్ఘంగా అధికారం కోసం పోరాటం చేసి 2009 నుంచి, అంటే పార్టీ పెట్టకముందు 2011లో పార్టీ ఆవిర్భావం జరిగింది. 2009 నుంచి పేదల కోసం ఆహర్నిశలు కష్టపడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 2014 ఎన్నికల్లో అందరూ కూడా ఎమ్మెల్యే గారు క్లాస్ కొట్టి మీ కాపీ ఎమ్మెల్యే గారు అందరికీ ముఖ్యంగా తెలియజేయడం ఏంటంటే, ఎమ్మెల్యే గారు టూరింగ్లో ఉండడం వల్ల కానీ 2 నెలలు అంటున్నారు, 56 రోజే ఉన్నాయి ఎలక్షన్, 56 రోజే ఉన్నాయి. 56 రోజుగా తిరిగినప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఏదో కార్యకర్తలు వెళ్ళినప్పుడు ఆయన అవైలబిలిటీ లేకపోతే ఎమ్మెల్యే గారు ఏదో కలవలేదని డిస్కస్ అవ్వద్దు. అక్కడ రామ్జీ గారు ఉన్నారు, ఇక్కడ రఘురామ్ గారు ఉన్నారు, సాయిబాబు గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు చుట్టూ 450 బోర్డు ఉంది, ఎవరైనా కలవండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి
వైఎస్ఆర్ సేవాదళ అనే కార్యక్రమానికి మరి అనుబంధ సంస్థకి మన ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి మరి నాకు అత్యంత అభ్యులు సోదరులు శ్రీ వెంకటరాయుడు గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఒక చక్కటి క్రమశిక్షణతో నిర్వహిస్తున్నటువంటి పెద్దలు శ్రీ ప్రొఫెసర్ దుర్గా ప్రసాద్ గారికి, అలాగే ఈ సేవాదళ కార్యక్రమాన్ని మరి తన భుజస్కంధాలను చేసుకుని చక్కగా మన జగ్గంపేట నియోజకవర్గం పరిధిలో అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి అందరినీ కూడా మరి ఇక్కడ కోఆర్డినేట్ చేసి అందరినీ కూడా మరి గ్యాదర్ చేసినటువంటి సోదరులకి మరి జడ్పీటీసీ సభ్యులు మరి యొక్క నియోజకవర్గ సీనియర్ నాయకులు శ్రీ రఘురామ గారికి, అలాగే అత్తులూరి సాయిబాబా గారికి, అలాగే మరి చదగల దొరబాబు గారికి, బెడ్డేపల్లి మండల పరిషత్ అధ్యక్షులు, అలాగే శ్రీ రామ్జీకి, అలాగే ఇతర మన జగ్గంపేట నియోజకవర్గం నుంచి నాలుగు మండలాల నుంచి వచ్చినటువంటి సేవాదళ అధ్యక్షులకు, అలాగే మన కాకినాడ జిల్లా సంబంధించిన అధ్యక్షులైనటువంటి పాత్రిక సోదరులందరూ కూడా పేరు నమస్కారం తెలియజేసుకుంటాం. మరి ఇందాక పెద్దలు రాయుడు గారు అధ్యక్షులు మాట్లాడుతూ నాకు మాట్లాడు కాదు పనిచేయడం తప్ప స్టేజ్ మీద అని చెప్పారు. కానీ చాలా చక్కగా అన్ని విషయాలు కూడా ఆయన చాలా సోదాహరణంగా మరి పూర్వం నుంచి కూడా మన బ్రిటిష్ కాలం నుంచి కూడా సేవాదళ యొక్క మరి విధి విధానాలు ఏంటనేది కూడా మన రాయుడు గారు చెప్పడం జరిగింది. మరి నిజంగా గతంలో నేను మరి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా తీసుకోవాలి. అప్పుడు ఖమ్మం జిల్లాలో నేను ఎమ్మెల్యే కొత్తలో అంటే 2006లో రాజశేఖర రెడ్డి గారి యొక్క మరి సూచనలు ఈ జిల్లాకి చిన్న వయసులో కాంగ్రెస్ పార్టీ తక్కువ అనుకున్నటువంటి నేను శాసనసభ్యునిగా మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చెప్పారు. ఈ జిల్లా చాలా పెద్ద జిల్లా, దాదాపుగా 19 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి, 3 పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి జిల్లాకి నేను అధ్యక్షుడిగా చేసేవాడిని. మరి రాయుడు గారు కూడా వెస్ట్ గోదావరి నుంచి కాంగ్రెస్ పార్టీలో మరి సీనియర్ నాయకులుగా ఉండేవారు. అక్కడ మరి ప్రస్తుతం శాసన మండలి చైర్మన్ గారి మోసేన్ రాజు గారు ఆ జిల్లాకు అధ్యక్షులుగా ఉండేవారు. మరి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం, మరి అప్పట్లోనే ఈ సేవాదళ విభాగాన్ని మరి జిల్లా పరంగా మరి నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఇటువంటి అనుబంధ సంఘాన్ని ఏర్పాటు చేసే అవకాశం నాకు కూడా కలిగింది. ఇదేనంటే ఈరోజు ఈ సేవాదళ అన్నది సేవతో కూడుకున్నటువంటి ఒక కమిట్మెంట్తో కూడుకున్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎంపిక చేసుకునేటువంటి నిజంగా కమిట్మెంట్తో చాలా ఇదిగా వారు ఏది ఆశించకుండా. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.